నరకడం మొదలు పెడితే ఎలా ఉంటుందో చూద్దురు గాని. తాతయ్యకి చలిగా ఉందంటే కాల్చేశారు. పట్టుకుంటే దాన్ని పారిపోతుంది. శత్రు శేషం మిగిలికూడదు. పట్టుకోండి. సంధ్య సంధ్య సంధ్యకి ఏమైంది? ఏదో ఒకటి చెయ్యండి రా. ఆ రోజే చెప్పాం కదనా, మీకెందుకన్నా ఈ పనులన్నీ? మేం వెళ్ళి వాడిని వేసేసి వస్తామంటే కాదు నేను చంపుతాను మీరు చూడండి అన్నారు. చూసాం, ఏమైంది? జీకేం చంపుతారనుకుంటే వాళ్ళ అమ్మమ్మని చంపారు. నా కర్మరా, నా కర్మ. దరిద్రం నెత్తి మీద కూర్చొని బ్రేక్ డాన్స్ చేస్తుంటే ఇలాంటి బుద్ధులే పుడతాయి. జరిగిపోయిన దాన్ని ఎందుకురా గుర్తు చేసినా నేర్పిస్తారు. ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. ఈ పాటికి జీకే గారికి వాళ్ళ అమ్మమ్మ శవం స్వాగతం పలికే ఉంటుంది. వాడికి రెండో అనుమానం లేకుండా నేనే చంపానని పసిగట్టే ఉంటాడు. ఈ లోపల సంజయో నా బంధో అది కాని వచ్చి వాడికి చెప్పిందనుకో, నా పని అయిపోయినట్టే. వెళ్ళండిరా. ఆ జీకే గారిని మనం ఏం చేయలేం. కనీసం ఆ పిల్లనైనా పట్టుకోండిరా. దాన్ని అడ్డం పెట్టుకునైనా ఈ గండం నుంచి తప్పించుకోవచ్చు. అన్నా నువ్వేం భయపడకన్నా, ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. రైట్, పదండ్రా. ఏం నిలబెడతారో ఏమిటో. వీళ్ళని పందులు మేపినట్టు మేపడే తప్ప ఏ ఒక్క పని సరిగా చేయరు. అక్కడ జీకే గడ ఎలా రియాక్ట్ అవుతున్నాడో ఏంటో. ఒక మనిషి చనిపోతూ మరో నలుగురిని బతికించడం అనేది చాలా గొప్ప విషయం. ఆవిడ కోరిక ప్రకారం ఆవిడ అవయవాలన్నీ దానం చేశాం. మిగిలినవి కళ్ళు. ఆ కళ్ళు మీ అమ్మాయికి ఇవ్వాలని ఆవిడ కోరిక. రెండు గంటల వరకే రీప్లాంటేషన్కి పనికొస్తాయి. వీలైనంత తొందరలో ఏర్పాట్లు చేసుకోండి. అలాగే సార్. అమ్మ సమీక్ష, చూడయ్యా, జీకే బాధపడకు. ఊరుకోరా, ఊరుకో. మన అదృష్టం ఇంతే అని సరిపెట్టుకోవడం తప్ప మనం ఇంకేం చేయలేం. ఊరుకో. ఈ ప్రపంచంలో నాకు అందరికంటే అనుబంధం అమ్మమ్మతోనే ఉండేది. అమ్మకి దూరం అయ్యారు, మీరు దూరం అయ్యారు. నాకు దగ్గరగా ఉంది అంటే ఒక్క అమ్మమ్మే. కోపంతో ముసల్దానా అని అరిచిన, ప్రేమతో అమ్మమ్మ అని పిలిచిన చాలా ఆప్యాయంగా పలకరించేది. అలాంటి అమ్మమ్మ
దిగులు పడకయ్యా. నీ అమ్మమ్మ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆవిడ ఆత్మ ఎప్పుడూ నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నీ మంచి కోరే మనిషి నువ్వు వెళ్ళిపోమన్నా వెళ్ళదు. జీకే, జీవితాంతం మీ అమ్మమ్మ నీ కళ్ళ ముందే ఉండాలని కోరుకుంటున్నావా? అదే నీ కోరికైతే సమీక్షకు చూపు తెప్పించు. అవును జీకే, ఇది నా కోరిక మాత్రమే కాదు, మీ అమ్మమ్మ ఆఖరి కోరిక కూడా. నేను చెప్తే సమీక్ష కాదంటుంది. అందుకే నువ్వే సమీక్షను ఎలాగైనా ఒప్పించి మీ అమ్మమ్మకి మరో జన్మని ప్రసాదించు. సమీక్ష, ఐమ్ సారీ కృష్ణ, ఇలా జరుగుతుందని అనుకోలేదు. నువ్వేం దిగులు పడకు. మీ అమ్మమ్మ దీవెనలు నీకెప్పుడు ఉంటాయి. మా అమ్మమ్మ దీవెనలే కాదు, మా అమ్మమ్మే నాకు తోడుగా ఉండాలి. తను నన్నెప్పుడూ చూస్తూ ఉండాలి. అది నీ చేతుల్లోనే ఉంది సమీక్ష. నా చేతుల్లోనా? అవును, నువ్వు ఒప్పుకుంటే మా అమ్మమ్మ నాకు దక్కుతుంది. ఆవిడ చనిపోయింది కదా, ఎలా నీకు దక్కుతుంది? అది నీ వల్లే పాసిబుల్ అవుతుంది. అది పాసిబుల్ అయితే నువ్వేం చేయమన్నా నేను చేస్తాను. అయితే అమ్మమ్మ కళ్ళు నీకు పెడతారు. ఆ కళ్ళతో నువ్వు నన్ను చూడొచ్చు. ఆ కళ్ళలో నేను మా అమ్మమ్మని చూసుకోవచ్చు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇది నా కోరికే కాదు, మా అమ్మమ్మ చివరి కోరిక కూడా. కానీ నువ్వెందుకు ఆలోచిస్తున్నావో నాకు తెలుసు సమీక్ష. మీ నాన్న గురించే కదా. ఆయన మీ నాన్న కాదని నీ మనసులో నుంచి తప్పించావు కదా. ఇప్పుడు కేవలం మా అమ్మమ్మ గురించి, నా గురించే ఆలోచించు. ఈ లోకంలో నా గురించి బాధపడేది, నా గురించి కలలు కనేది, కన్నీళ్లు కార్చేది అమ్మమ్మ ఒక్కతే. కలలు, కన్నీళ్లు, ప్రేమ ఇవన్నీ నాకు దక్కాలని నువ్వు అనుకుంటే వెంటనే ఈ ప్రపోజల్కి ఒప్పుకో. ఎక్కువ టైం కూడా లేదు సమీక్ష. ఏమంటావ్? నీ ఇష్టం కృష్ణ. నీకోసమే ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సమీక్ష. వెంటనే ఆ ఏర్పాట్లు చేస్తాను.
రే ఇంజనీరు. అబ్బా బావా, నా పేరు ఆంజనేయులు అయితే ఇంజనీర్లు అంటావేంటి? అబ్బా ఇంజనీర్లు కూడా ఆంజనేయులు ఉందిలేరా. అంతేనంటావా బావా? అయితే ఇంతకీ నా పేరు ఆంజనేయులా ఇంజనీర్లా? ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోరా. సర్లే అన్ని సర్దుకొని లోపలికి వచ్చాయి, బిర్యానీ ఆర్డర్ చేస్తాను. అట్టాగలే బావా. నాకు పెట్టవా? పోవతలకి నాకు చాలా ఆకలిస్తుంది, నువ్వైనా పెట్టవా? నాకు ఆకలిగా ఉంది. అయితే మన ఇద్దరం కలిసి తిందామా? పిచ్చిదాన్ని కూడా వదలవారా? పిచ్చిదైతే ఏంట్రా, ఆడదేగా. ఇది మన ఇద్దరం తిందామా? నువ్వు తినేది నాకు పెట్టవా? ఇది పెట్టాలంటే నేను చెప్పినట్టు చేయాలి. చేస్తాను
చేస్తాను. అయితే ఏంటి? అయితే ఆ డ్రెస్ తీసేయాలి. మరి ఇది కావాలంటే మొత్తం తీసేయాలి. తీసేస్తావా? అప్పుడు రెండు నాకేనా? మొత్తం నీకే. అయితే నేను తీసేస్తా. బిర్యానీ. ఈ బిర్యానీ అంతా నాకేనా? నీకేనమ్మా, వెళ్ళి తిను. వల్లే 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 నాకే, అంతా నాకే. రేయ్, ఏంట్రా దాంతో బేరం ఆడుకుంటే మధ్యలో చెడగొట్టావు? రే, అది పిచ్చిదిరా, దాంతో బేరాలేంట్రా? నాకిష్టమైంది నీకేంట్రా? రేయ్, దాని ప్లేట్ లాక్కురారా. రాయ్, ఆ పిల్ల జోలికి వెళ్ళారంటే ఇంజన్ ఇరిగిపోద్ది. చా, అంత మగాడివా? రేయ్! అంతే బావా. చచ్చారు నా యాళ్ళు. అబ్బా, ఏం కొడుతున్నావు బావా? రేయ్, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ఓట తీస్తా. బావా, ఈ ఎదవల పుర్రెలు పుచ్చకాయలా పగలగొట్టావు బావా. ఏడ్చావులే. రే, ఆ పిచ్చిది ఎక్కడుందో చూడరా. అట్టగే బావా. బావా, బిర్యానీ బాగా ఉందని తినేసి వెళ్ళిపోయి ఉంటుంది బావా. సర్లేరా.
నాకు ఆయన చూడాల్సిన పరిస్థితే వస్తే వచ్చిన కళ్ళు పీకేసుకొని శాశ్వతంగా గుడ్డిదానిగా మిగిలిపోతాను కానీ తనని మాత్రం మొదటిసారిగా చూడాలని కోరుకోను. అమ్మమ్మ మామూలుగా చనిపోలేదు, చంపబడింది. అది ఎవరు చేశారో నాకు తెలుసు. సంజయ్కు ఈ మర్డర్ గురించి తెలిసేమో అని అనుమానం. ఏదేమైనా సంజయ్ దొరికితే చాలా విషయాలు తెలుస్తాయి. సంధ్య ఇక్కడికొస్తే తప్పకుండా మనల్ని కలుస్తుందిరా. ఏది తేలాలన్నా ముందు సంజయ్ గురించి తెలియాలి.